ఓకే. ఓకే. సో ఎగ్ ప్రిజర్వ్ చేయడం అనేది ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చింది ఇది? ఎంత సక్సెస్ రేట్ ఉంది ఇందులో? సో ఇది పాస్ట్ 30 years నుంచి ఉంది, బట్ ఇట్ ఈస్ మోర్ రీసెంట్ పాస్ట్ నుంచి ఇట్ హ్యాస్ మోర్ టేకెన్. బికాస్ ఎందుకు అంటే విట్రిఫికేషన్ అంటాం, ఎగ్ని క్రయో ప్రిజర్వ్ అంటే ఫ్రీజ్ చేస్తాం కదా, ఆ టెక్నిక్స్ లో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు. ఇది వరకు వాడే టెక్నిక్స్ వేరు, ఇప్పుడు వాడే క్రయో ప్రొటెక్టెన్స్ అంటాం అనమాట, ఎగ్ ని ఫ్రీజ్ చేసేవి. ఇప్పుడు అవన్నీ చాలా అడ్వాన్స్డ్ వచ్చాయి. సో ఇప్పుడు ఆ సర్వైవల్ అంటే పోస్ట్ తో సర్వైవల్ అంటాం, ఎగ్ ని క్రయో నుంచి బయటకు తీసాక సర్వైవల్ ఛాన్స్ బాగుంటుంది ఇప్పుడు వచ్చే న్యూ టెక్నాలజీస్. సో దానికి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇట్స్ వెరీ గుడ్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు యంగ్ మోడల్స్, మూవీ స్టార్స్ వీళ్ళందరూ దే హ్యావ్ టు అంటే పెళ్లి చేసుకోరు బికాస్ ఆఫ్ ద కెరియర్స్ అండ్ ఆల్, సో దే కెన్ డూ ఇట్. నో, ఎగ్ అనేది యంగ్గానే ఉంటుంది వీళ్ళు ఓల్డ్ అయినా కూడా. సో పిల్లలు పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పిల్లలు అబ్నార్మాలిటీస్ తక్కువగా వస్తాయి. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు బి యూజ్డ్.